మన భూమిపై మనకే హక్కు, మన భూమిపై మనకే మన భూమిపై సర్కారుకు హక్కు లేదు. వేరే టౌన్కి మన సంక్షేమం చూసే బాధ్యత ఉన్నది కానీ మన భూములని గుంజుకునే హక్కు లేదు, మన మీద జూలం చేసే హక్కు లేదు మనకి. ఆ రోజు ఏం చెప్పిండు 2017లో జీవో 31 వచ్చినప్పుడు ఫార్మాసిటీ అనౌన్స్ చేసినప్పుడు జీవో 31 తెచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు చెప్పిందిగా, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, కోమన్ రెడ్డి, సీతక్క అందరు వచ్చి మన భూముల కోసం కొట్లాడిండ్రు. మీ భూములు మీకే ఇప్పిస్తామన్నారు, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, మొత్తం అభయహస్తం ఇచ్చిండ్రు. హస్తం చూపించి ఈ రోజు ఏం చేస్తుంటే మనం నెత్తి మీద పెడుతున్నారు హస్తాన్ని తీసుకొచ్చి. ఆ రోజు అభయహస్తం ఇచ్చింది కదా, మీరు అధికారంలో రాగానే ఫార్మాసిటీ రద్దు అని ప్రకటించింది కదా, ఇప్పుడు ఏం రోగం పుట్టింది? మళ్ళీ ఎందుకు మన భూముల్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తుండ్రు? నువ్వు ఇచ్చినావు కదా ఫార్మాసిటీ రద్దు ప్రకటన, ఈ రోజు ఫార్మాసిటీ రద్దు అంటావు, ఫ్యూచర్ సిటీ అంటావు. అరే భయ్, ఫ్యూచర్ సిటీలో కూడా రైతులే ఉన్నారు, ఫార్మాసిటీలో కూడా రైతులే ఉన్నారు. రైతుల నోట్ల మట్టి కొట్టి మన భూములు గుంజుకొని మనకి ఇవాళ వాళ్ళు న్యాయమైనటువంటి పరిహారం అయినా వాడిచ్చే పైసలే వద్దు, మనకు అన్నం పెట్టిన భూమ మన భూమి మనకు కావాలని మనం అడుగుతున్నాం. ఇవాళ మంది నోట్ల మన్ను కొట్టి అక్రమాలు అవినీతులు చేసి సంపాదించుకున్న మీ ఆస్తులు మీ పిల్లలకి ఇస్తుండ్రా, గవర్నమెంట్ కి ఇస్తుండ్రా అని మేము అడుగుతున్నాం. మా తాత ముత్తాతల నుండి మన ముత్తాతల తాతల నుంచి వారసత్వంగా వచ్చిన మన భూమి ఎవరికి దక్కాలా? మన పిల్లలకి దక్కాలా? సర్కారుకి దక్కాలా? మన పిల్లలకి దక్కాలా? మన తాత ముత్తాతలు ఎప్పటి నుంచో ఉన్న భూములు అవి, లేకుంటే మన కాయ కష్టం చేసుకుని కొనుక్కున్న భూములు అవి. మన పేదలకు పోవాలి కానీ సర్కారుకి ఎందుకు ఇస్తాం? ఇంత నా సోయి ఉందా ఈ సర్కార్కి? అరే నువ్వు ప్రతిపక్షంలో ఉన్న సోయి, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న తెలివి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న చైతన్యం ఈ రోజు ఏడవైంది, ఎక్కడ అమ్ముడు పోయింది, ఎవరికి దాసోహం అంటుంది? మీ ప్రయోజనాల కోసం ప్రజలతోటి ఆడుకుంటున్నారు, ప్రజలని మోసం చేస్తున్నారు. ఎవరు చూసినా తీరు, ఏ సర్కార్ వచ్చినదే, అందరి సర్కార్లు, అన్ని గవర్నమెంట్లు, అన్ని పార్టీలు కూడా భూమి వెంబడబడ్డారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలా. భూమి వెంబడబడింది ఎవరు కానీ, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ భూమి చుట్టే తిరిగింది, ప్రజల్ని మోసం చేసింది. ఇవాళ వచ్చిన గవర్నమెంట్ మస్తు మాటలు చెప్పిండు. అసలు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినోడు కాదు ఈ రేవంత్ రెడ్డి, తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ సోయి తెలిసినోడు కాదు. ఆ రోజు సమైక్యాంధ్ర అన్నాడు. మరి ఆ రోజు మనం తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్ళాలని తెలంగాణ ఉద్యమం నిర్మించాం. ఆయన లేడు, పోరాడి సాధించిన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి వైఫల్యం చెందితే అవన్నీ కూడా నేను చేస్తాను, న్యాయం చేస్తా అన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రజలకు చేసిన నష్టం నేను చెయ్యాలన్నాడు. పోరాడి సాధించిన తెలంగాణ వల్ల ఏ హక్కుతో రేవంత్ వచ్చి వెళ్తున్నాడు? ఇట్లా మనని బెండబెట్టనీక, మన నోట్లో మనుగొట్టనీక ఎందుకు వచ్చిండు? నువ్వు ఎన్నడూ తెలంగాణ అన్నాడు కాదు, అయినా నీకు ప్రజలు నమ్మి ఎందుకు ఇచ్చిండ్రు? అధికారం ఎందుకు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డికి? అంటే పోరాడి సాధించిన రాష్ట్రంలో బీఆర్ఎస్ చేయండి కూడా ఈయన చేస్తానని మనకి అభయహస్తం ఇచ్చిండు, హామీలు ఇచ్చిండు. కానీ ఇచ్చిన హామీలు తుంగలో దొక్కిండు. ఏడవైనా ఇచ్చిన హామీలు ఇవాళ జీవో 31 రద్దు చేయాలి, కానీ ఏం చేస్తుండో ఇవాళ మళ్ళా కొత్త పేరు పెట్టుకుని ఇవాళ గ్రీన్ సిటీలని, గ్రీన్ హైవేలని, రకరకాల రకరకాల పేర్లతోటి వాళ్ళు వస్తుండ్రు. మళ్ళా జీవో 31 రద్దు చేయకుండా భూసేకరణ మొదలు పెట్టిండ్రు. కోర్టులో ఉన్నది మన భూమి, 2500 ఎకరాల భూమికి స్టే తెచ్చుకున్నా కూడా మీరు కావాలంటే కంటెంట్ వేసుకోండి, వేసుకోండి పోండి. ఏందయ్యా నీ అయ్యగారి జాగీరా? మీ అయ్య వాళ్ళ జాగీర్ ఏమన్నాడు రాసి పెట్టిందా? ఎట్లా తీసుకుంటారు? పోలీసు వాళ్ళు మన అబ్బ జాగీరా కదా అడుగుతున్నా నేను కూడా. పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు మీరు కంటెంట్ వేసుకోండి అంటే వీళ్ళకి ఏది పట్టలేదా? ఏది లెక్కలేదా? కోర్టుని గౌరవించే 2500 ఎకరాలకి స్టే ఇచ్చింది. 3000 ఎకరాల భూమి మేము ఇయ్యమంటున్నారు. మేము ఇయ్యమంటే ఇయ్యమనే, మాకు వద్దంటే మీ ఫార్మా
ఏడన్నా పెట్టుకో, కానీ ప్రజలు ఇస్తే తీసుకుని పెట్టుకో, కానీ ప్రజల మీద బలిమీకి గుంజుకుని జూరం చేసి మాత్రం మీరు పెట్టద్దు. నీ ఫార్మాసిటీ వద్దు, నీ ఫ్యూచర్ సిటీ వద్దు. ఇవాళ ఆ రోజు ఫార్మాసిటీ రద్దు చేస్తా అంటేనే నీకు ఓట్లు వస్తుందంటే మా అంకలు చెప్తున్నారు. వినండి, సర్కార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాగా రాయండి, ఇవ్వండి. ఏమంటున్నారు? ఆ రోజు ఫార్మాసిటీ రద్దు అంటేనే నీకు ఓట్లేసి గెలిపించుకున్నావు. ఇంతగానో మోసం చేస్తారా? తినేది కడుపుకు అన్నమా ఇంకా పెండనా? ఏంటి మీరు ఇవాళ మాట్లాడుతున్నారు? ఈ రైతులు పండించిన అన్నమే కదా. ఈ రైతులు ఇవాళ మనకి ఇంత బువ్వ పెట్టే రైతులకి ఇంతగానో మోసం చేస్తారా? ఎవడొచ్చినా రైతుల్ని మోసం చేసుడే, ఎవడొచ్చినా రైతుల కంట నీరే, ఎవడొచ్చినా రైతులు బువ్వ పెట్టే రైతన్నలకి బతుకు లేకుండా చేస్తున్నారు. వాళ్ళు బతుకు పోరాటం చేస్తుండ్రు. వాళ్ళు మీ వెల్ఫేర్ అడగట్లే, మీ సంక్షేమం అడగట్లే, మీ ఆరోగ్యశ్రీలు అడగట్లే. వాళ్ళు మీరు ఇచ్చే రైతు బంధువులు అడుగుతలేరు. ఏ బంధువులు మీ ఏ బంధువులు అడుగుతలేరు. మా భూమి మాకు ఇస్తే మనం బతకనియండి, మా బతుకు పోరాటం ఇది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు అర్థం చేయట్లే? ఈ రోజు మీ భూముల్లోకి వచ్చి ఆ కురుమద్ద గాని మిగతా గ్రామ 2 మండలం ఇవాళ యాచారం కందకూరు మండలాల్లో భూముల్ని గుంజుకోనికే పోలీసులు ప్రయోగిస్తున్నారు. ఏం తేడా ఉన్నది గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి? గతంలో చేసిందే మీరు కూడా చేస్తున్నారు, అంతకన్నా దుర్మార్గంగా చేస్తున్నారు. ఇవాళ ప్రజల సమస్యలు పట్టారు. ఎవరు చూసినా ల్యాండ్. భూమి చుట్టూ భూమికే పైసలు ఉన్నాయి. అయితే భూమి గుంజుకుంటే పైసలు, లేకుంటే భూమి లోపల ఖనిజ వనరులను తవ్వితే మైనింగ్ చేస్తే పైసలు. ఎవరు చూసినా భూమి మీద అధికారం కోసమో దౌర్జన్యం చేస్తున్నారు, లేదంటే భూమి కింద ఉన్న వనరులను దోచేయడానికి చేస్తున్నారు. దునియా అంతా అదే జరుగుతుంది. మన తెలంగాణ పోరాడి సాధించుకున్న మన తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. కోర్టులో స్టే ఉన్నది గౌరవించండి, ఆ భూములు వదిలేయండి. 3000 ఎకరాల భూమి ఇవ్వమంటున్నారు మా రైతులు. ఇవాళ పోరాడుతున్నారు. ఇవాళ ఈ మండ టెండర్లో ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారంటే ఈ ఎండల్లో, దాదాపు 40 డిగ్రీల ఎండల్లో ఇంత దూరం వచ్చి పగలు మిట్ట మధ్యాహ్నం వాళ్ళు ధర్నా చేస్తున్నారంటే ఎంత కడుపు గాలి, ఎంత గుండె కోతతో ఇక్కడికి వచ్చిందో అర్థం చేసుకోవాలి పాలకులు. ఇవాళ 3000, 2500 ఇప్పటికే ఇంకా చుట్టుపక్కల కూడా భూములు గుంజుకునేటువంటి ఆలోచన విరమించండి. దానికి అభివృద్ధి అని పేరు పెడుతున్నారు. అభివృద్ధి అంటే ప్రజలు కేంద్రంగా జరిగేది అభివృద్ధి. కార్పొరేట్ల అభివృద్ధి, బడాబాబుల అభివృద్ధి, అది అభివృద్ధి కాదు, విధ్వంసం. నువ్వు అభివృద్ధి పేరు పెట్టుకుని మూసి ఎంబడి అభివృద్ధి అంటాడు. నా కళ ఎవరివయ్యా నువ్వు కలగరనికే? తెలంగాణలో వద్దన్నాడు. నా కళ మూసి ఎంబడ అది నిర్మిస్తా, మాల్స్ నిర్మిస్తా, బ్రిడ్జిలు వేస్తా, పార్కులు వేస్తా, ఇంకేమో చేస్తా. మీరు కళలు కనడానికి మీ అయ్యే గాని జాగీరు తెలంగాణ కాదు. తెలంగాణ మీ అయ్యే గాని జాగీరు అనుకుని కళలు కంటున్నారా? మీ సొంత భూమి అనుకుంటున్నారా? మీకు పాలకులుగా అవకాశం ఇచ్చిందంటే ప్రజల సంక్షేమం చూడమని, మీకు పాలకులుగా పాలించమన్నారంటే ప్రజల డిమాండ్లను పట్టించుకుని పాలన సాగించమని. కానీ ఈరోజు ఇవాళ మొత్తం కూడా అభివృద్ధి అనే జపం, అభివృద్ధి నమూనాలన్నీ దొంగ నమూనాలే. వీళ్ళ అభివృద్ధి నమూనాలు మన కోసం కాదు. ప్రజలు కేంద్రంగా జరిగితే అది అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యంతో జరిగితే దాన్ని అభివృద్ధి అంటారు. ప్రజల కోసం జరిగితే అభివృద్ధి అంటారు. ఈసీఎల్ తీసుకున్నారు, బిహెచ్ఎల్ భూమి తీసుకున్నారు, ఈసీఎల్ భూమి తీసుకున్నారు. అనేక ఫ్యాక్టరీలు పబ్లిక్ సెక్టర్ లో పెట్టినప్పుడు ఎవరు కూడా ప్రజల ఆందోళన చేయలేదు. ప్రాగా టూల్స్ కి ఇచ్చిండ్రు. ఇవాళ వాళ్ళు పొందబెట్టిండ్రు, కార్పొరేట్లకి మాల్స్ కి ఇచ్చేసిండ్రు ప్రాగా టూల్స్ భూమి. ప్రజల కోసం తీసుకున్న భూమినే ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్లకు అప్పగిస్తున్నట్టే ఈ సర్కారు ఎట్లా నమ్మి భూమి ఇస్తామో, ఏ విధంగా ఈ రోడ్లు 6 లైన్లు, 8 లైన్లు, ఫ్యూచర్ లైన్లు, రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్షన్లు, ఈ కనెక్షన్లు, ఈ లైన్లు ఇవన్నీ మన కోసం కాదు. ఈ అభివృద్ధి మన కోసం కాదు. ఈ అభివృద్ధి నమూనా కార్పొరేట్ల కోసం, లేదా బడా బాబులు, రాజకీయ నాయకులు వాళ్ళు కాసులు పంటలు పండించుకోనికే, వాళ్ళు పైసలు సంపాదించుకోనికే మనల్ని బొంద పెడుతున్నారు, మనల్ని గోస పెడుతున్నారు. ఈ రోజు ప్రజల మీద చేస్తున్న ఈ దాడిని ఎదుర్కోకుంటే ఫార్మసిటీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మన భూముల్ని గుంజుకునేటువంటి ప్రాజెక్టులే తప్ప మన కోసం చేసేవి కాదు. మీ అందరినీ అభినందిస్తున్నా. ఫార్మసిటీ భూముల కోసం, ఫార్మసిటీ భూముల్ని ఇవ్వాలని
యాచారం కందుకూరు మండలంలో గ్రామాల్లో ప్రజల్ని అభినందిస్తున్నా. ఆ భూములని ఇవ్వమని చేస్తున్నటువంటి రైతుల పక్షాన నిలబడి దానిని నడిపిస్తున్న నాయకురాలు, నా స్నేహితురాలు సరస్వతి కవులకి పూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మా శక్తి మేరకు మేము మద్దతు చేస్తాం. ఖచ్చితంగా మీ న్యాయ పోరాటంలో మేము ఉంటాం. ఇది ధర్మ పోరాటం. ఈ ధర్మాగ్రహం సర్కారు మెడలు వంచే వరకు కూడా కొనసాగుతుందని కూడా సర్కారు సోయి తెచ్చుకోవాలా. ఈ పోరాటం కొనసాగుతుంది. మన భూముల్ని ఇవాళ మా భూమికి మా పేర్లు ఆన్లైన్ లో అప్లోడ్ చేయించండి అని మీరు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఆ భూములు మన పేర్లు ఆన్లైన్ లో అప్లోడ్ చేసేంత వరకు మనకి పట్టాలు అందరికి ఉన్నాయి, లేని వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేద్దాం. మొత్తం కూడా ఫార్మాసిటీ పేరుతో చేసే ఈ దౌర్జన్యాన్ని ఆపకపోతే, గ్రామాల్లోకి వచ్చి పోలీస్ జులుం చేసి గుంజుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. ప్రజా సంఘాలన్నీ వాళ్ళకి మద్దతుగా కూడా ఉంటాయని చెప్తూ ఈ పోరాటాన్ని మేము కొనసాగిద్దాం. మీతో పాటు మేము అడుగులు వేస్తామని చెప్తూ సెలవు.